ఇరాన్ శక్తి పెరిగిందా? మిడిల్ ఈస్ట్లో కొత్త గేమ్ స్టార్ట్ అయిందా? ప్రపంచ రాజకీయాల్లో పెద్ద మార్పు జరుగుతుందా? మిడిల్ ఈస్ట్లో పవర్ బ్యాలెన్స్ పూర్తిగా మారిపోయిందా? ఇరాన్ అకస్మాత్తుగా భారీ స్థాయిలో మిలిటరీ శక్తిని పెంచుకుందా, లేక ఇది కేవలం ఒక స్ట్రాటజిక్ నేరేటివ్ మాత్రమేనా? ఇరాన్ మరియు నార్త్ కొరియా మధ్య రిలేషన్స్ కొత్తవి కాదు. ఇద్దరు కూడా పాశ్చాత్య దేశాల ఆంక్షల్ని అంటే శాంక్షన్స్ని ఎదుర్కొంటున్న దేశాలు. 2018లో అమెరికా JCPOA అంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒప్పందం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇరాన్ తన మిలిటరీ మరియు అణు ప్రోగ్రాములపై మరింత ఫోకస్ పెట్టింది. అదే సమయంలో నార్త్ కొరియా తన మిస్సైల్ టెక్నాలజీని వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న రిలేషన్స్ ఇప్పుడు ప్రపంచానికి కొత్త సందేహాలు తెస్తున్నాయి. మెయిన్ ఇష్యూ ఒకసారి మనం చూస్తే ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న విషయం ఏంటంటే ఇరాన్ దగ్గరికి భారీ స్థాయిలో అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్స్ చేరాయా అనే అనుమానం. ఈ మిసైల్స్ గురించి చెప్పబడుతున్న ముఖ్య లక్షణాలు: సాలిడ్ ఫ్యూయల్ టెక్నాలజీ, చాలా తక్కువ టైంలో లాంచ్ చేసే సామర్థ్యం, రోడ్ మొబైల్ లాంచర్స్, వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం. ఇవి నిజంగా ఉంటే ఇది మిడిల్ ఈస్ట్లో పవర్ బ్యాలెన్స్ని పూర్తిగా మార్చేస్తుంది. వై దిస్ ఈజ్ సీరియస్? ఇప్పటి వరకు ఇజ్రాయెల్కి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది, టెక్నాలజీ మరియు డిఫెన్స్ సిస్టమ్స్. కానీ ఇప్పుడు పరిస్థితి ఇలా మారవచ్చు. ఇరాన్ దగ్గర ఈ అడ్వాన్స్డ్ మిసైల్ సామర్థ్యం నిజంగా ఉంటే, ఇరాన్ వద్ద మొబైల్ మిసైల్స్ ఉంటే ముందుగా గుర్తించడం చాలా కష్టం. ఇరాన్ సాలిడ్ ఫ్యూయల్ టెక్నాలజీ ఉపయోగిస్తే చాలా తక్కువ సమయంలో లాంచ్ చేయొచ్చు. ఇరాన్ మిసైల్స్ లాంగ్ రేంజ్ కలిగి ఉంటే అమెరికా బేసెస్ కూడా రిస్క్లోకి వస్తాయి. అంటే ఇది కేవలం ఇజ్రాయెల్ సమస్య మాత్రమే కాదు, ఇది అమెరికా, గల్ఫ్ దేశాలు, యూరప్ ఆల్ ఇంపాక్టెడ్. USA ఆప్షన్స్. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న, అమెరికా ఏం చేస్తుంది? నెంబర్ 1, మిలిటరీ స్ట్రైక్. ఇది పూర్తి స్థాయికి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. నెంబర్ 2, శాంక్షన్స్. ఇరాన్ ఇప్పటికే ఆంక్షలతో జీవించడం అలవాటు చేసుకుంది. నెంబర్ 3, కోవర్ట్ ఆపరేషన్స్. ఇది పనిచేయవచ్చు కానీ చాలా టైం పడుతుంది. నెంబర్ 4, డిప్లొమసీ. మళ్ళీ JCPOA లాంటి ఒప్పందం వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ ఇది పొలిటికల్గా చాలా కష్టం. అంటే ప్రతి ఆప్షన్లో USAకి రిస్క్ ఉంది, సింపుల్ సొల్యూషన్ లేనే లేదు. ఇక ఇజ్రాయెల్ సిచ్యువేషన్ చూద్దాం. ఇజ్రాయెల్కి ఇది చాలా పెద్ద సెక్యూరిటీ ఛాలెంజ్. వాళ్ళ దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ ఒకసారి మనం చూస్తే ఇరాన్ డోమ్, నెంబర్ 2 యారో సిస్టమ్. కానీ ఇవి అన్ని పరిస్థితుల్లో పని చేస్తాయా? అది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇజ్రాయెల్ ప్రస్తుతం హై అలర్ట్లో ఉంది, మిలిటరీ రెడీనెస్ పెంచింది, పొలిటికల్ ప్రెషర్ కూడా పెరుగుతోంది. ఇక గ్లోబల్ ఇంపాక్ట్ ఒకసారి చూస్తే ఈ విషయం నిజమైతే ప్రపంచానికి 3 పెద్ద సంకేతాలు. నెంబర్ 1, JCPOA కొలాప్స్ తర్వాత నాన్ ప్రొలిఫరేషన్ సిస్టమ్స్ బలహీనమవుతుంది. నెంబర్ 2, చిన్న దేశాలు కూడా పెద్ద శక్తులుగా ఎదగగలవు. నెంబర్ 3, అమెరికా ప్రభావం తగ్గుతుందా అనే ప్రశ్న మొదలైంది. చైనా, రష్యా ఈ పరిస్థితిని చాలా దగ్గరగా గమనిస్తున్నాయి. ఇక కంక్లూజన్ నాది ఏంటంటే ఇది నిజంగా జరిగిందా లేక ఇది ఒక స్ట్రాటజిక్ నేరేటివ్ మాత్రమేనా? అది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు మారుతున్నాయి, పవర్ బ్యాలెన్స్ షిఫ్ట్ అవుతోంది. ఇక ముందే వచ్చే రోజులు చాలా కీలకం. మీ అభిప్రాయం ఏమిటి? ఇరాన్ నిజంగా ఇంత శక్తివంతమైందా లేక ఇది మిస్ఇన్ఫర్మేషన్ గేమ్ మాత్రమేనా? మీ కామెంట్స్లో చెప్పండి.